వెల్కమ్ టు ఆర్ఎస్ సోషల్ టీవీ. ఇక చంద్రబాబు గవర్నమెంట్ ఊరూరా మీ సేవలు ఏర్పాటు చేయనుంది. మహిళా స్వయం సహాయక సంఘాలకు మంజూరు. ఆపరేటర్లుగా ఇంటర్ చదివిన సభ్యురాళ్లు ఎంపిక. ఒక్కో కేంద్రానికి 2,50,000 రుణం. ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ ప్రైవేట్ చెందిన వందలాది సేవలు అందించనున్న మీ సేవా కేంద్రాలను ఊరూరా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా శక్తి పథకం కింద రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలకు వీటిని మంజూరు చేయనుంది. కేంద్రాల ఏర్పాటుకు ముందుకు వచ్చే సంఘాలను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లకు తాజాగా ఆదేశించింది. 15 ఆగస్టు నాటికి వీటిని ప్రారంభించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 4,525 మీ సేవా కేంద్రాలున్నాయి. వీటిలో 3,000 వరకు పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు ఉండగా కేవలం 1,500 వరకే గ్రామాల్లో మీ సేవా కేంద్రాలు ఉన్నాయి. ధృవీకరణ పత్రాలతో పాటు ఆధార్ సేవలు, దరఖాస్తుల చెల్లింపు సహా 150కి పైగా ప్రభుత్వం, 600కు పైగా ప్రైవేటు కార్యకలాపాల కోసం గ్రామీణ ప్రాంతాల ప్రజలు పట్టణాల్లోకి, నగరాల్లోకి, కేంద్రాల వద్దకు వెళ్లాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మహిళా శక్తి పథకం కింద మీ సేవా కేంద్రాలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. గ్రామైక్య సంఘాల పేరట మహిళా శక్తి మీ సేవా కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. మీ సేవా కేంద్రం ఏర్పాటుకు 2.5 లక్షల రుణాన్ని శ్రీనిధి ద్వారా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంజూరు చేస్తుంది. ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో ఉంటాయి. పేరొందిన బ్రాండెడ్ కంపెనీల నుంచి కంప్యూటర్లు, ప్రింటర్లు, జీపీఎస్, బయోమెట్రిక్ పరికరాలు, కెమెరా, ఇంటర్నెట్ కనెక్షన్ కొనుగోలు చేయాలి. మీ సేవా కేంద్రం ప్రారంభించిన తర్వాత ఆయా సంఘాలు నెల ఈ రుణాన్ని చెల్లించాల్సి ఉంది. శ్రీనిధి స్థానికంగా ఉన్న గ్రామ పంచాయతీ, ప్రభుత్వ పాఠశాల, రైతు వేదిక, అంగన్వాడీ కేంద్రాల భవనాల్లో లేదా ఇతర ప్రభుత్వ భవనాలు, వాటి ప్రాంగణంలో మీ సేవా కేంద్రాలు 10 అడుగుల వెడల్పు, 10 అడుగుల పొడవుతో వసతి కల్పిస్తారు. ఆయా సంఘాల్లో ఇంటర్ పాస్ అయిన సభ్యురాళ్లను మీ సేవా ఆపరేటర్లుగా ఎంపిక చేస్తారు. కేంద్రం నిర్వహణ, సేవలపై మీ సేవా సంస్థ ద్వారా శిక్షణ ఇస్తారు. అనంతరం ఆయా మహిళా సంఘాలతో మీ సేవా సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటుంది. పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య. నేను చనిపోతున్నాను, నా ఆవేదనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం భట్టి గారికి ఈ వీడియో ద్వారా తెలియజేయండి అంటూ రైతు ఆత్మహత్య. రైతు రాజ్యంగా చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వంలో తనకు అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించి తన కుటుంబానికి న్యాయం చేయాలని వీడియో ద్వారా తెలియజేసిన మృతుడు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన బోదట్ల ప్రభాకర్ అనే రైతు తన పొలాన్ని కొంతమంది ఆక్రమించుకున్నారని ఎంఆర్ఓ, ఎస్ఐ, ఇతర అధికారులకు తెలియజేసినా పట్టించుకోలేదని కలెక్టర్కి చెబుదామని కలెక్టర్ ఆఫీస్కు వెళ్ళగా టైం అయిపోయింది, కలెక్టర్ గారిని కలవనివ్వడం కుదరదు అంటూ అక్కడ ఉన్న సిబ్బంది చెప్పడంతో మనస్తాపం చెందిన రైతు బోదట్ల ప్రభాకర్ నాకు ఆత్మహత్య శరణ్యమని పురుగుల మందు తాగి మృతి చెందాడు. తన కుటుంబానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క న్యాయం చేయాలని కోరుకుంటూ ఒక వీడియోను సోషల్ మీడియాలోని పెట్టి చనిపోయాడు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మాజీ మున్సిపల్ చైర్మన్ ఇంటూరు రాజగోపాల్ చిన్న, జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారికి పత్రికా ముఖంగా మరియు సోషల్ మీడియా వేదికగా చిన్న విన్నపం అంటూ ఒక పోస్టును సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జగ్గయ్యపేట పట్టణంలో పురాతన తాగునీటి పైపు లైన్ల వలన ప్రజలకు అనారోగ్యాలు, అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. కావున ఈ సమస్య పరిష్కరించగలరని కోరుచున్నాను అంటూ ఒక లేఖ రాశారు. జగ్గయ్యపేట పురపాలక సంఘం వారు నిర్వహిస్తున్న మంచినీటి పైపు లైన్లు చాలా పురాతనమైనవని, ఆ పైపుల్లో నాణ్యత లోపించి పైపులు తుప్పుపట్టి ఆ తుప్పును పట్టణ ప్రజలు మంచినీరు ద్వారా త్రాగడం వలన మరియు కొన్ని చోట్ల మురికి కాలువలోని కింద భూమి లోపల ఉన్న మంచినీటి పైపు లైన్లు తుప్పుపట్టి పైపులు లీకు అవడం వలన నీటి సరఫరా ఆగి ఉన్న సమయంలో కాలువల్లోని నిల్వ ఉన్న మురికి నీరు పైపు లైన్లోకి చేరి మరలా పంపులు వచ్చే సమయంలో ఇంట్లో పంపుల ద్వారా తెలియక ఆ నీటిని ప్రజలు తాగుతున్నారు. ఆ మురికి నీరు, తుప్పుపట్టిన నీరు తాగడం వలన ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, వివిధ రకాల జబ్బుల వలన పట్టణ ప్రజలు పూర్తిగా అనారోగ్యానికి గురవుతున్నారని 2014లోని మీ హయాంలోని మరియు భానుగారి హయాంలో ఇదే పైప్ లైన్ల పనులకు నిధులు మంజూరు అయ్యి టెండర్ల వరకు వచ్చి ఆగిపోయినవి. ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ప్రజలకు సురక్షిత మంచినీరు అవసరం. కావున పట్టణ మంచినీటి పైప్ లైన్ల పనులు ఏ దశలో ఆగిపోయినాయో విచారణ చేసి ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని కుదిరినంత తక్కువ సమయంలో ఉన్న పాత పైప్ లైన్లు పూర్తిగా తీసేసి వాటి స్థానంలో కొత్త పైప్ లైన్లు వేసి పనులు పూర్తి చేయగలరని కోరుతున్నాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇంటూరు చిన్న.